నా హాయ్ అన్న. హాయ్. అన్న, ఎస్ఎస్ఎంబి 29 నుంచి మరో వెబ్సైట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. బాబు గారు అంటే జక్కన్నను మించిపోయిన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, అంత వర్క్ ఏం చేస్తున్నారని చెప్తున్నారు మహేష్ బాబు గారు. అసలు ఎలా ఉంటుంది అనుకోవచ్చు మనం ఎస్ఎస్ఎంబి 20? మించిపోవడం అలాంటిది ఏమి ఉండదు కానీ సో ఏం లేదు, ఆ మూవీ కోసం ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారనుకోవచ్చు మహేష్ బాబు గారు. ఇంకా ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు. చూస్తే మహేష్ బాబు గారు ఇప్పుడు వచ్చి చాలా మూవీస్ చేశారు. మరి ఈ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ జక్కన్ గారిది మంచి మంచి సినిమాలు ఆల్రెడీ మన ఆస్కార్ లెవెల్లో కూడా సాంగ్ హిట్ అయింది కాబట్టి సో ఈ మూవీ కూడా మంచి రీచింగ్ అనేది ఉంటుంది మహేష్ బాబు గారిది కాంబినేషన్. ఈయన తెలుగు సూపర్ స్టార్ కదా మహేష్ బాబు గారు. అవును, మరి హిందీ, మలయాళం ఇట్లా మరి ఆయన చూసే అవకాశం ఉందా? ఉంటుంది, ఎందుకు ఉండదు, పక్కగా ఉంటుంది. అలా అనుకుంటే మొన్న ది లైన్ దానికి కూడా వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు కదా. సో ఆబ్వియస్లీ ఆ సినిమాకి కూడా అందరికీ తెలిసిందనమాట మహేష్ బాబు గారు ఇలా ఇచ్చారు. సో కానీ ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదన్న, పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ. ఇస్తారు పక్కా. బట్ ఏం గ్రౌండ్ లెవెల్లో స్టోరీ రైటింగ్ అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇంకా టైం పట్టచ్చు. చూస్తే ఆయన దీంట్లో కూడా మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయి కూడా కనిపించే అవకాశం ఉన్నది అంటున్నారు, సితారా గారు. ఎలా ఆమె ఉంటే ఎలా ఉండొచ్చు? బాగుంటుంది కదా, మంచిదే కదా, వస్తే బెటర్గానే ఉంటుంది, ఇంకొంచెం హైప్ ఉంటుంది. రాజమౌళి గారి సినిమా అంటే ఒక హైప్ ఉంటుంది, ఒక మాస్ ఎలివేషన్స్ అయితే ఉంటాయి. మరి ఈ సినిమా ఫుల్ అంతా విఎఫ్ఎక్స్ మీద నడుస్తుంది అంటున్నారు, అది నిజమేనా? అంటే స్టోరీ కంటెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద విఎఫ్ఎక్స్ డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఉంటే విఎఫ్ఎక్స్ ఆబ్వియస్లీ కావాల్సి వస్తుంది. చూస్తే మహేష్ బాబు గారి పక్కన నటించే హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అన్న మీ అభిప్రాయం? అంటే తెలుగు హీరోయిన్, బాలీవుడ్, హాలీవుడ్? ఆ స్టోరీ కంటెంట్ బట్టి కదా. మనం అది పౌరాణికం అయితే ఒక రకంగా, మాస్ అయితే ఒక రకంగా, అది తీసుకునే జోనర్ని బట్టి హీరోయిన్ తీసుకుంటే బెటర్గా ఉంది. మనకి రీసెంట్ గా మనం అయితే చూడొచ్చు, అది ఒక హనుమాన్ టెంపుల్ పక్క నుంచి నడుస్తుంది, అది హనుమాన్ వే నుంచి నడుస్తుంది అని కూడా స్టోరీ డీటెయిల్ అని చెప్తున్నారు, అది నిజమే అనుకోవచ్చా? కాకపోవచ్చు, అవన్నీ రకరకాలుగా వెబ్సైట్స్లో వ్యూస్ కోసం అలా పెట్టి ఉండొచ్చు అనిపిస్తుంది, అదైతే నిజం కాకపోవచ్చు. ఈఎస్ఎస్ఎంబి 29 అది ఎక్సలెంట్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మంచి బాగా తీస్తారనిపిస్తుంది. ఇంకా అంటే ఇక డైరెక్ట్గా ఈ మూవీకే డైరెక్ట్ ఆస్కార్ నామినేషన్లోకి వెళ్ళి ఆస్కార్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే. చూసి మరి దీనికి తగ్గట్టుగానే సుమారుగా మనకి అట్లీ గారిది అల్లు అర్జున్ గారి మూవీ కూడా అయితే వస్తుంది. ఆ సినిమా బడ్జెట్ వచ్చేటప్పుడు సుమారుగా 800 కోట్లు అంటున్నారు. అసలు నిజమేనా? ఎలా ఉంటుంది మరి ఆ సినిమా విషయంలో? చూసాము, అదే మొన్న ఈయన వెళ్ళారు కదా చూడడానికి, వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు కదా. మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది దాని గురించి కూడా. సేమ్ అవతార్ రేంజ్లో తీద్దామనే ఉద్దేశంతో ఉన్నారని కనపడుతుంది కదా చూస్తాను. చూస్తే ఇప్పుడు మరి ఈ సినిమాయే 600 కోట్లు అంటున్నారు. ఇప్పుడు గతంలో మనకి పుష్ప అయితే 1800 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి మరి పోటీ చేస్తే ఏది ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? అయిపోద్ది, 3000-4000 కోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. మరి ఇది అట్లీ కూడా బాధ ఇస్తాడు కదా. మరి ఇది ఎస్ఎస్ఎంబి 20 అది ఆ రేంజ్లోనే ఉంటుంది. అది ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే ఆస్కార్ నామినేషన్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్గా పోటీ ఉంటే మంచిదే కదా. ఒకళ్ళొకళ్ళు పోటాపోటీగా మంచిగా తీసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ రావచ్చు. ఇలాగే కొనసాగుతుంటే మన తెలుగు ఇండస్ట్రీస్లో ఎలా వెళ్ళే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? ఇప్పుడు వరకు అయితే చాలా మంచిగానే ఉంది. బట్ ఏంటంటే చిన్న చిన్న సినిమాలు కూడా మంచిగా ప్రమోట్ చేసుకుంటా ఉంటే అవి కూడా మంచి రీచింగ్ ఉంటే బాగుంటుంది, చాలా మంది బతుకుతారు. ఇప్పుడు ఓన్లీ పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే బెటర్. ఇప్పుడు ఇదే వేలోనే మనకి ప్రశాంత్ నీల్ గారి, ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కూడా వస్తుంది. ఆయన ఈ మంత్ 20 కూడా షూట్ లోకి వెళ్ళొచ్చు అనే అప్డేట్ అయితే వచ్చింది. మరి ఆ సినిమా మరి వీటికి పోటీ ఇచ్చే అవకాశం ఉందా? అలా అని చెప్పలేం కానీ, బట్ దానికన్నా ముందు వారు వస్తుందని చెప్పారు కదా ఎన్టీఆర్ గారు. దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. అది దానికన్నా ముందు బాగుంటుందని చెప్తున్నారుగా. మొన్న ఆడియో లాంచ్లో అన్నారు కదా ఎన్టీఆర్ గారు. వారు ఎలా ఉండొచ్చు అన్న మీ అభిప్రాయం? అది హిందీ అని విన్నాను, మరి మరి తెలుగులో డబ్బు అవుతుందో లేదో చూడాలి. మరి తెలుగులో డబ్బు అవుతుందంట అది. మరి ఎన్టీఆర్ గారు ఉంటున్నారు అందులో, మరి ఆయన ఇప్పటికీ పెద్ద దేవరతో సూపర్ హిట్ అందుకున్నారు. మరి ఈ వార్ లో మరి హృతిక్ రోషన్ గారిని ఆయన క్రాస్ చేసే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ హిందీ ఇండస్ట్రీని ఇప్పుడు క్రాస్ చేస్తాం తెలుగు ఇండస్ట్రీ, ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే. మరి హృతిక్ రోషన్ గారు అంత పెద్ద బాడీ పర్సనాలిటీ, మరి ఎన్టీఆర్ గారు మరి చూస్తే మనం రీసెంట్ గా చూడొచ్చు, ఆయన చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. మరి ఆయన సరిపెట్టే అవకాశం ఉందా స్క్రీన్ మీద? బాడీ సమస్య కాదు కానీ మెయిన్ యాక్టింగ్, ఎన్టీఆర్ని మించిన యాక్టింగ్ ఇంకెవరు చేయలేరు మన తెలుగు ఇండస్ట్రీ కానీ, ఇండియన్ ఇండస్ట్రీ, వరల్డ్ ఇండస్ట్రీ. మరి అంటే వీరిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటుందన్న? పోటాపోటీగా ఉంటే మంచి అవుట్పుటే వస్తుంది కదా, మంచిగా వచ్చిద్దనే అభిప్రాయంతో ఉన్నాం. దేవర అప్పుడు కూడా హృతిక్ రోషన్ గారు ఒక డైలాగ్ అయితే వేశారు, బాగా అది వైరల్ అయింది.
ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి నేనే ఫిదా అయ్యానని అప్పుడు రుతిక్ రోషన్ గారు చెప్తారు. మరి ఈ వార్ సినిమా మరి ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? అది ఏం లేదు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోసం అలా మాట్లాడతారు అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, ఒక మాటలో ఈ 3 సినిమాల్లోని ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు? ఈ పక్- SSM 29. పక్కాగా అయితే రాజమౌళి గారిది మంచి రీచింగ్ అయితే ఉంటది, వరల్డ్ వైడ్ గా అనిపిస్తుంది. ఓకే, రాజమౌళి గారు. ఉమ్. మరి అలాగే ఈ అట్లీ గారి మూవీ ఎలా ఉండొచ్చు కలెక్షన్స్ వేరు? ఉంటుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఉమ్. స్టార్ట్ చేస్తే ఇంకా హైప్ పెరుగుతూనే ఉంటుంది. ఆబ్వియస్లీ వరల్డ్ వైడ్ కూడా బాగా చూస్తారు, మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది దానికి కూడా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.